భగవద్గీత లోపల ఏముందండి? భగవద్గీత మొత్తం లోపల మొత్తం ధర్మమే ఉంది. అంటే నేను నాశనం అవ్వను, ధర్మం కూడా నాశనం అవ్వదు అని చెప్పడానికి ఆ భగవద్గీత బయటకు వచ్చి మనకు చూపిస్తున్నది. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అర్థం చేసుకునే భక్తులకు మాత్రమే అర్థం అవుతుంది, వేరే ఎవరితో అర్థం కాదు. రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకరు భగవద్గీతని క్యారీ చేస్తూ వాళ్ళకి ఏదైనా అకాల మరణం వస్తే గనక గుర్తుపెట్టుకోండి, వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోతారు. ఈ పాయింట్, ఈ వీడియోని ఎవరైతే 250 మంది చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి చేరేలాగా చూడండి దయచేసి ఈ వీడియోని. ఎందుకంటే చనిపోయారనే బాధని, ఎందుకంటే ఫ్యామిలీలో ఒకరు చనిపోతే వాళ్ళ బాధను తీర్చడము వాళ్ళ బాధను తీర్చడము ఎవరి వల్ల కాదండి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు నమ్మండి నమ్మకండి, గరుడ పురాణము భగవద్గీత పట్టుకొని క్యారీ చేస్తున్నప్పుడు అది ఎలాంటి మృత్యువైనా, అలాగే రుద్రాక్ష వేసుకున్నప్పుడు ఎలాంటి మృత్యువైనా, అది అకాల మృత్యువైనా దీర్ఘకాలిక మృత్యువైనా ఖచ్చితంగా వాళ్ళు భగవంతుని లోపలికి వెళ్ళిపోతారు. సో వీళ్ళంతా కూడా పరమాత్మ లోపలికి వెళ్ళిపోయారు. మీరందరూ బాధపడకండి. ఈ 250 మందిని నేను తీసుకున్నాను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పకనే మనకు భగవద్గీత ఇచ్చి చెప్పాడనమాట. అందరికీ గుర్తుపెట్టుకోండి, ఇది అద్భుతమైన విషయం. అందుకే భగవద్గీత బయటకు వచ్చింది. భగవద్గీత బయటకు వచ్చి 2 విషయాలు మనకు చెప్పింది అనమాట. కృష్ణం వందే జగద్గురు.